సో మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి అన్న కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఒక సింపుల్గా న్యూ ఫైల్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. సింపుల్గా మనకు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. నేనేం పెడుతున్నా అంటే మన టాపిక్కి కవర్ అయ్యే విధంగా పెడుతున్నా. కండిషనల్ డాట్ జేఎస్ ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఇక. ఓకే, మనం ఎట్లయితే .html .css అని పెడతామో అట్లనే మన జావా స్క్రిప్ట్ రాయడానికి .js అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం. అట్లా యూజ్ చేస్తేనే దీనికి అర్థం అవుతుంది ఇది జావా స్క్రిప్ట్ కోడ్ అని, లేకపోతే అసలు రన్ అవ్వదు. కండిషనల్స్ అన్న. సో కండిషనల్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఆపరేషన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఓకే మనకు కండిషన్స్ అవసరం అవుతాయి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక నంబర్ ఉంది అన్న, నంబర్ వచ్చేసి అది పాజిటివా నెగిటివా అని చెప్పాలి. ఎట్లా చెప్తాం నార్మల్గా అయితే, 0 కంటే పెద్దగా ఉంటే పాజిటివ్ నంబర్, 0 కంటే తక్కువగా ఉంటే నెగిటివ్ నంబర్. దాన్నే మనం కోడ్లకు కన్వర్ట్ చేసి రాయాలి. ఇక్కడ కోడ్లకు కన్వర్ట్ చేసి రాయాలంటే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి కండిషన్ ఏంది, ఇక్కడ 0 కంటే ఎక్కువ ఉండాలి, 0 కంటే తక్కువ ఉండాలి, అది ఒకటే కండిషన్. సో దానికి మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఒకే కండిషన్ తో అయిపోయే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నంబర్ ఈక్వల్స్ టు 56 అనుకుందాం అన్న. ఓకే, ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ చేయాలి. మనం జావా స్క్రిప్ట్ ఎట్లా ప్రింట్ చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ నంబర్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ చూడన్నా, ఇక్కడ ఏమవుతుందంటే మనం నంబర్ ఎంత ఇచ్చినాం, 56. దట్ మీన్స్ 56 అనే వాల్యూ నంబర్లో స్టోర్ అయింది. ఓకే, ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనకు అసలు ఏం కావాలి, మనం దేన్ని సాల్వ్ చేస్తున్నాం, నంబర్ అనేది పాజిటివా నెగిటివా. ఇది ఎందుకు వస్తుంది అసలు ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి, నంబర్ మనం ఎంత ఇచ్చినా 56 ఇచ్చినాం. సో మనం దేన్ని సాల్వ్ చేస్తున్నాం, నంబర్ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది చెక్ చేయడానికి ఇది చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మన కండిషన్ ఏంది, నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే అది పాజిటివ్ నెంబర్. ఓకే, అది పాజిటివ్ నెంబరా లేదా అని తెలుసుకోవాలి మనం, అంతే. అప్పుడు ఏమైతే, ఒకవేళ నంబర్ అనేది మోర్ దాన్ 0 ఉంటే ఇది ప్రింట్ అవుద్ది. ఒకవేళ నంబర్ అనేది మోర్ దాన్ 0 లేదు, 0 కంటే ఎక్కువ లేదు, 0 కంటే తక్కువ ఉంది, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడనే స్టాప్ అయిపోద్ది, ఇక ఇక్కడికి రాదు, ఇది రీడ్ చేయదు, ఇంకా ఇక్కడికే స్టాప్ అయిపోద్ది, ఏది ప్రింట్ అవ్వదు. ఇప్పుడు 56 ఉంది, 56 అనేది 0 కంటే పెద్దదా చిన్నదా, పెద్దది. సో నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నా, పెద్దది కాబట్టి ఇవి కండిషన్ చూస్తుంది నంబర్ అనేది 0 కంటే పెద్ద ఉందా లేదా. 56 ఉంది, సో ఏం చేయాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది, ఇది ప్రింట్ చేస్తుంది.
ఓకే, ఇప్పుడు చూద్దాం. సారీ, మనం ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఎట్లా, నోడ్ ఫైల్ నేమ్ రాయాలి. మన ఫైల్ నేమ్ ఏంది, conditionals.js, నంబర్ ఈజ్ పాజిటివ్ కదా. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ -1 అని ఇచ్చిన, -1 అనేది 0 కంటే పెద్దనా చిన్ననా? -1 0 కంటే చిన్న మైనస్ అంటే 0 కంటే చిన్ననే. అంటే దీని అర్థమైంది, ఇది కండిషన్ చెక్ చేస్తుంది నెంబర్ అనేది 0 కంటే పెద్ద ఉందా లేదా. ఇక్కడ మనం గ్రేటర్ దాన్ యూజ్ చేస్తున్నాం, అంటే నెంబర్ షుడ్ బి మోర్ దాన్ ది 0, అట్లా ఉండాలి. 0 కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే ఇది రన్ అవుద్ది, లేకపోతే అవ్వదు. సో ఇది చెక్ చేస్తుంది ఇక్కడ, నంబరు 0 కంటే ఎక్కువ ఉందా లేదా, లేదు. సో ఇది ఇంకా రన్ చేయదు ఇది. సో చూద్దాం, సేమ్ నోడ్ conditionals.js రన్ చేయలేదు. ఎందుకు, అక్కడ కండిషనల్ ఫెయిల్ అయిపోయింది. అది పాస్ అవుతేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోద్ది. ఇది అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే సేమ్ దీన్నే రివర్స్గా చూద్దామా. నెంబర్ ఈజ్ నెగిటివ్ ఉందా లేదా, నెంబర్ ఈజ్ నెగిటివ్. దీని కండిషన్ ఏందన్న, కండిషన్ ఏమై ఉంటుంది, దీనికి నంబర్ నెగిటివ్గా చూడాలంటే ఎట్లా చూస్తాం మనం, ఒక నంబర్ని నెగిటివ్ అంటే ఎట్లా. ఇప్పుడు ఇక్కడ నెంబరు లెస్ దెన్ ఉంది, 0 లెస్ దెన్ అంటే గ్రేటర్ దెన్ ఎక్కువ ఉంటే అది అంతే. నంబర్ అనేది 0 కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు తక్కువ కాబట్టి ఇప్పుడు ఎక్కువ పెట్టి రివర్స్ లో అంటే ఎక్కువ పెట్టి చూడాలి. 0 కంటే తక్కువ ఉండాలి, అప్పుడే అది నెగిటివ్ నెంబర్. 0 కంటే ఎక్కువ ఉంటే నెగిటివ్ నెంబర్ కాదు, పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇట్లా చూస్తే దాని ఆపోజిట్. సింపుల్, మనం ఒకటే చూస్తున్నాం ఇప్పుడు, నెగిటివ్ ఉందా లేదా, నెంబర్ అనేది నెగిటివ్ కాదా, అంతే. అదే నెంబర్ని console.log number is negative. ఓకే, సేమ్ కానీ ఆడ పాజిటివ్ చూసినాం, ఇక్కడ నెగిటివ్ చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ కండిషన్ చేంజ్ అయింది చూడు, ఇక్కడ లెస్ దాన్ పెడుతున్నాం, గ్రేటర్ దాన్ పెడుతున్నాం. ఇక్కడ నెగిటివ్ కాబట్టి 0 కంటే తక్కువ ఉండాలి, లెస్ దాన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ పాజిటివ్ నెంబర్ కావాలి కాబట్టి గ్రేటర్ దాన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. నెంబర్ ఎంత ఉంది, -1 ఉంది. ఒకవేళ అది గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇది రావాలి, లెస్ దాన్ 0 ఉంటే ఇది రావాలి. నెంబర్ ఈజ్ నెగిటివ్, ఇది ప్రింట్ అయింది అన్న, ఇది ప్రింట్ అయింది. ఇది ఎందుకు ప్రింట్ అయింది, నెంబర్ ఈజ్, ఇక్కడ నెంబర్ -1 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఇది చూసి నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంది, కాకపోతే ఇక్కడ -1 ఉంది. సో ఇది ప్రింట్ అవ్వలేదు, ఇక ప్రింట్ అవ్వకుండా ఇక్కడికి వచ్చేసింది, నెంబర్ ఈజ్ లెస్ దెన్ 0 ఉంది, -1. సో నెంబర్ ఈజ్ నెగిటివ్. ఇది ఒక స్టేట్మెంట్. ఇక్కడ మనకి చూడు, ఇక్కడ 2 కండిషన్స్ మనకి యూజ్ అవుతున్నాయి అన్న. మనం ఇఫ్ పెట్టి ఇట్లా రాస్తున్నాం కదా, దీన్నే ఒకే సెంటెన్స్ లో కూడా రాయొచ్చు, ఇఫ్ ఎల్స్ అని పెట్టి. ఇఫ్ ఎల్స్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే, ఇప్పుడు దీన్ని ఒకేసారి పెట్టేసి రాయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని 2 సార్లు ఇఫ్ పెట్టి రాస్తున్నాం కదా, ఇప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ కదా, 2 కండిషనల్స్ ని ఒక కండిషన్ గా మార్చి మనం ఇక్కడ రాస్తున్నాం. అదే దీన్నే ఇఫ్ ఎల్స్ కండిషన్ తోటి ఎట్లా రాస్తామో చూద్దాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ ని ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి ఎట్లా రాస్తాము. ఇఫ్ ఎల్స్ అంటే ఏం లేదన్నా, ఇది కాకపోతే అది, సింపుల్. ఒకవేళ ఇదైతే
అదే ప్రింట్ చేయి. అది కాకపోతే నెక్స్ట్దే, ఇక దానికి వేరే ఆప్షన్ లేదు. 2 కండిషన్స్ చెక్ చేయడానికి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ పెడితే ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఉంటే అది ఏం నంబర్ అన్న? 0 ఉంటే 0 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ లేదా లోపల ఉంటే నెగిటివ్. console.log నెంబర్ ఈస్ నెగిటివ్ నంబరా పాజిటివ్ నంబరా? పాజిటివ్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు దీన్నే కండిషన్ ఇంకో లాగా కూడా రాయొచ్చు. ఇప్పుడు దీన్నే ఇట్లా రాయొచ్చు, మళ్ళీ ఇఫ్ పెట్టి మళ్ళీ రాసినాం. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎల్స్ పెట్టేస్తే ఇక్కడ మనం console.log నెగిటివ్ నంబర్. ఇక్కడ ఏమైతుంది చూడన్న, ఇక్కడ మనం 2 సార్లు రాసినాం. ఇఫ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 0, ఇఫ్ నెంబర్ ఇస్ లెస్ దాన్ 0. ఇక్కడ చూడు, ఇఫ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 0 console.log పాజిటివ్ నంబర్. ఒకవేళ కాలేదు అనుకో నెగిటివ్ నంబర్, అది అంతే కదా. ఒకటి అయినప్పుడు ఇంకోటి కాకుండా ఉండాలి. అట్లాంటి కండిషన్స్ 2 కండిషన్సే చెక్ చేద్దాం అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడు, దీన్ని ఇక్కడ ఎట్లా రాసినాం, ఇఫ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 0 సేమ్, ఫస్ట్ సేమ్. మళ్ళీ ఇఫ్ పెట్టి మళ్ళీ ఇక్కడ కండిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. దాని మీనింగ్ ఏంది, ఇక్కడ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఒకటి తక్కువ ఉన్నదనే అర్థం కదా. సో ఇఫ్ ఎల్స్ ఇట్లా యూజ్ చేస్తాం. ఇంకా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్ మనకి మన ఇండియాలో 18+ ఉంటే ఆ వ్యక్తి ఓటు వేయచ్చు కదన్న. సో దాన్నే మనం ఎట్లా రాస్తామో చూద్దాం. ఒక పర్సన్ ఉన్నాడు, లెట్ పర్సన్ ఏజ్ అని పెట్టేసిన, ఓకేనా, ఈక్వల్స్ టు ఒక 22. ఇప్పుడు ఒకవేళ ఇది దేనికి యూజ్ చేస్తున్నాం అంటే, ఇఫ్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్, మనం చెక్ చేయాలి ఒక పర్సన్ ఓటు వేయడానికి ఎలిజిబులా కాదా. సో దానికి ఎట్లా రాస్తాం, పర్సన్ 18 కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్, 18 కంటే తక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. సో పర్సన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉన్నా కూడా అతను ఎలిజిబుల్ ఓటు వేయడానికి. సో console.log పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకవేళ కాదు 18 కంటే తక్కువ ఉన్నాయి, అప్పుడు మళ్ళీ వేసి మళ్ళీ ఇఫ్ యూజ్ చేసి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఎల్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకవేళ ఇదైతే ఇది కాకపోతే ఎల్స్ లో పెట్టేస్తాం. ఎల్స్ console.log పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటు. ఇక్కడ ఏంటిదంటే చూడన్న, ఒకవేళ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాం కదా, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో అప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ ట్రూ అవ్వలేదు అనుకో ఫాల్స్ అయింది ఈ కండిషన్, ఈ కండిషన్ లో ఉన్నట్టు లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ యూజ్ చేస్తాం. ఎల్స్ పెట్టేసి మనకి ఏం కావాలనుకున్నామో అది రాస్తాం. పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అర్థమైందా అన్న? ఇప్పుడు ఇంకోటి చెప్పనా, ఎట్లా అంటే మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ తెలుసు కదా అన్న, మనం సరి సంఖ్య బేసి సంఖ్య అంటాం. 2, 4, 6, 8, 10, 12, 14 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్.
ఆ ఈవెన్ నెంబర్స్ మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ఒక నంబర్ ఈవెనా కాదా అని? 2 తోని డివైడ్ చేసినప్పుడు ఆ నంబర్ని 0 అయితే అది ఈవెన్ నెంబర్. ఒకవేళ 2 తోని డివైడ్ చేసినా 0 కాకపోతే అది ఆడ్ నెంబర్. ఇక్కడ 2 కండిషనల్స్ ఉన్నాయి. ఒక కండిషన్ పాస్ అయితే అది ఈవెన్, కాకపోతే అది ఆడ్. ఓకే, కండిషన్ ఏంది? 2 తోని వేరియబుల్ని డివైడ్ చేయాలి, అంతే కదా? ఆ వేరియబుల్ డివైడ్ చేసినప్పుడు 0 రావాలి. సో అది చూద్దాం, ఈవెన్ ఆర్ ఆడ్. లెట్ నమ్ ఈక్వల్స్ టు, నేను ఒక నంబర్ నీకు నచ్చిన నంబర్ 20 ఇచ్చిన. ఇంకా ఇప్పుడు ఈ 20 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెక్ చేయాలి. ఇఫ్ మన కండిషన్ ఏంది, వేరియబుల్ అనేది డివైడ్ దేంతో చేయాలి? 2 తోని చేయాలి. 2 తోని చేసినప్పుడు 0 వస్తే అది ఈవెన్ నెంబర్. నెంబర్ ఇస్ ఈవెన్. ఒకవేళ అవ్వకపోతే, ఈ కండిషన్ ట్రూ అవ్వకపోతే అది ఆడ్ నెంబర్ ఇక అంతే. సో ఇక్కడ మనం ఎల్స్ పెట్టేస్తాం. ఎల్స్ కన్సిడర్డ్ ఈస్ నెంబర్ ఈజ్ ఆడ్. సింపుల్. ఇక్కడ 20 ఉంది. 20 అనేది 2 తో డివైడ్ అయిద్దా? అయ్యిద్ది. అయ్యి కంప్లీట్గా రిమైండర్ వచ్చేసి 0 అవుద్ది. నెక్స్ట్ 21 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తా అంటే సేమ్ కండిషన్ రన్ అవుద్ది, అది అప్పుడు 1 వస్తుంది ఆన్సర్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. ఇది అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోరా అని నేను చెప్తున్నా దానికి. ఇది ఇఫ్ ఎల్స్ అన్న. 2 కండిషన్స్ యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను దీన్నే రన్ చేస్తున్నా. ఫస్ట్ నేను దీన్ని సేవ్ చేసుకుంటా, కంట్రోల్-S. ఇక్కడ రన్ చేస్తున్నా. చూడు, నంబర్ ఈజ్ ఆడ్ అని వచ్చింది. ఓకే, పైన చూడు, పర్సన్ ఎలిజిబుల్ టు ఓట్. ఎందుకు? 22 ఉంది. ఇది కండిషన్ చెక్ అయింది, ఇది ట్రూ అయిపోయింది ఇక్కడ. సో ఇది రన్ అయిపోయింది. ఒకవేళ ఇది ఇక్కడ ట్రూ అవ్వకపోతే ఈ ఎల్స్ కండిషన్ రన్ అయ్యేది. ఇక్కడ కూడా అంతే. ఇది ఏమైంది? ఇక్కడ ఫాల్స్ అయిపోయింది ఈ కండిషన్. 2 తో డివైడ్ కాలేదు, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయింది, ఇది ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా కూడా ఉంటాయి అన్న. ఇప్పుడు 1 కండిషన్కి ఓన్లీ 1 కండిషన్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది ఉంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. 2 కండిషన్స్తో సాల్వ్ అయ్యేది ఉంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. అదే ఒకవేళ మోర్ దెన్ 2 ఉన్నది అనుకో, అప్పుడు ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయన్న, స్టూడెంట్ మార్క్స్. ఓకే, మనకి ఎట్లా స్టూడెంట్ మార్క్సే ఉన్నాయి. ఒక స్టూడెంట్కి 90 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి, వాడు ఏ గ్రేడ్లో పెట్టాలి? ఓకే, 90 కంటే తక్కువ వచ్చినాయి, 70 కంటే ఎక్కువ వచ్చినాయి, మన బి గ్రేడ్లో పెట్టాలి. ఓకే, 70 కంటే తక్కువ వచ్చినాయి, 50 కంటే ఎక్కువ వచ్చినాయి, సి గ్రేడ్లో పెట్టాలి. 40 కంటే ఎక్కువ వచ్చినాయి, 50 కంటే తక్కువ వచ్చినాయి, వాడిని డి గ్రేడ్లో పెట్టాలి. ఎవరికైతే 40 కంటే తక్కువ వచ్చినాయో వాడిని ఫెయిల్ చేసేయాలి. సో ఇది మనకి ప్రాబ్లం ఒకటి, ఇట్లా ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి, 1 లేదు 2 లేదు, 2 కంటే ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. సో చూడండి, లెట్ మార్క్స్ ఈక్వల్స్ టు 85 అని పెట్టిన ఎగ్జాంపుల్. సో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇఫ్ తోటే స్టార్ట్ చేస్తాం అన్న, ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పోదు.
ఓకేనా. ఇఫ్ లో కండిషన్ రాస్తాం, ఇట్లా పారెంథసిస్ పెట్టి కండిషన్ రాస్తాం. మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 90 console.log grade. ఇక్కడ చూడన్నా, నేను ఏం చేస్తున్నా చూడు, ఇఫ్ పక్కన పారెంథసిస్ పెడుతున్నా. పారెంథసిస్ అంటే మనకి ఎట్లా వస్తుంది అంటే, పారెంథసిస్ షిఫ్ట్ పట్టుకొని 9 క్లిక్ చేస్తే పారెంథసిస్ వస్తుంది అన్న. ఓకే, మనకి దీని తర్వాత పారెంథసిస్ వచ్చిన తర్వాత ఇట్లా బ్రాకెట్ ఇట్లా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎల్సిఫ్ ఇట్లా రాస్తాం. ఓకే, ఎల్సిఫ్ రాసేసి మనకు సెకండ్ కండిషన్ ఉంది, మార్క్స్ గ్రేటర్ దాన్ 80. ఫస్ట్ మనం ఏమనుకున్నాం అన్న, చూడు, ఎల్సిఫ్ మార్క్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80 ఉంటే వానికి బి గ్రేడ్. console.log grade b. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాయాలి, ఇదంతా క్లోజ్ చేసిన తర్వాత ఈడ రాయాలి. ఓకే, ఇక్కడ ఈ బ్రాకెట్ కనిపిస్తుంది కదా, కర్లీ బ్రాసెస్. కర్లీ బ్రాసెస్ తర్వాత ఎల్సిఫ్ యూజ్ చేయాలి, దాని లోపల యూజ్ చేయద్దు, ఎర్రర్ వస్తుంది. ఎల్స్ మార్క్స్ ఇప్పుడు 60 కంటే ఎక్కువ ఉన్నాయి, మనకి సి గ్రేడ్. గ్రేడ్ సి. నెక్స్ట్ మనకి 60 కంటే ఎక్కువ ఉంటే, 40 కంటే ఎక్కువ ఉంటే డి గ్రేడ్. మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 40 ఉంటే వానికి console.log వచ్చేసి ఎంత, గ్రేడ్ డి. ఇక మొత్తానికి ఇక 40 కంటే తక్కువ ఉంది, ఇక దీనికంటే ఎంత తక్కువ ఉన్నా కానీ వాడు ఫెయిల్. సో డైరెక్ట్గా నేను ఎల్స్ పెట్టేస్తా. ఎల్స్ పెట్టేస్తే అవే కాకపోతే ఇదే ఇక ఫెయిల్ ఇంకా వాడు. ఇప్పుడు ఏమవుతుందంటే చూడన్న, మార్క్స్ 85 ఉంది కదా, సో ఫస్ట్ చెక్ చేసేది మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90 ఉందా, లేదు, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది 53 లైన్కి. ఎల్స్ మార్క్స్ గ్రేటర్ దెన్ 80, గ్రేటర్ దెన్ 80 ఉంది, సో ఇంకా ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఇక్కడనే ఇక స్టాప్ అయిపోద్ది, మళ్ళీ ఇవంతా చదవదు ఇంకా. ఇది ఎప్పుడు చదువుతుంది అంటే, ప్రీవియస్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ కండిషన్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90 ఉందా, లేదు, అందుకే ఇది ప్రింట్ చేయకుండా నెక్స్ట్ కండిషన్ చదువుతుంది కంప్యూటర్. ఓకే, ఇక్కడ ఇది ప్రింట్ చేసింది. ఒకవేళ ఇక్కడ కూడా లేకపోతే ఈ కండిషన్ రీడ్ చేస్తుంది, ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతే ఈ కండిషన్ రీడ్ చేస్తుంది, ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతే డైరెక్ట్ ఇది వచ్చేస్తుంది. ఇక అన్ని కండిషన్స్ ఫెయిల్ అయిపోతే లాస్ట్ ఎల్స్ కండిషన్ ప్రింట్ అయిపోద్ది అంతే. ఇప్పుడు దీన్ని చూద్దాం, గ్రేడ్ బి వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఒక 15 ఇస్తున్నా మార్క్స్. ఇప్పుడు ఏది రావాలి, ఇప్పుడు 15 అంటే మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90. కండిషన్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయింది. ఇక ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ నెక్స్ట్ కండిషన్కి పోతుంది, ఎల్సిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 80 ఉందా, లేదు, 15 ఉంది, సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కండిషన్కి పోతుంది, మార్క్స్ గ్రేటర్ దెన్ 60 ఉందా, లేదు, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ మార్క్స్ గ్రేటర్ దెన్ 40, ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ ఇక ఏది అవ్వకపోతే లాస్ట్కి ఇదే అయిపోద్ది. ఇక
ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం, రన్ చేద్దాం, దీన్ని సేవ్ చేసి. ఫెయిల్. ఓకే, ఇంకా ఇట్లానే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము వెదర్ది చెప్పొచ్చు అన్న. టెంపరేచర్ని బట్టి మనం వెదర్ డిసైడ్ చేస్తాం కదా. 3 వెదర్ డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఒకటి సమ్మరు, ఒకటి వింటరు, ఇంకోటి రెయినీ సీజన్ అనుకో. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటున్నాం అంటే హాట్, కూల్, వార్మ్ అని పెట్టుకుంటున్నాం. ఓకే, హాట్ అంటే మోర్ దెన్ 35 డిగ్రీ సెల్సియస్ ఉంటే హాట్, బిలో 25 to 20 ఉంటే అది నార్మల్గా వార్మ్, ఇంకా తక్కువ ఉంటే కూల్. ఇప్పుడు దాన్ని మనం రాయాలి కోడ్ లాగా. ఓకే, దాన్ని ఎట్లా రాస్తామంటే లెట్ టెంపరేచర్ ఈక్వల్స్ టు 30 పెట్టినా. ఓకే, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 ఉంది అనుకో అన్న, మన పారెంథసిస్లోనే రాయాలి. కన్సోల్ డాట్ లాగ్ హాట్ అని పెట్టేస్తాం. ఓకే, లేదు దీనికంటే ఇంత లేదు, దీనికంటే తక్కువ ఉంది, మనకి ఎట్లా అంటే 30 కంటే తక్కువ ఉంది కానీ గ్రేటర్ దాన్ 20 ఉంది. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తామంటే ఎల్స్ ఇఫ్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ 20 అండ్ మళ్ళీ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ 30. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 పెట్టుకుందాం, ఎందుకంటే ఆడ గ్రేటర్ దెన్ పెట్టేసినాం కాబట్టి. ఇక్కడ చూడన్న, ఇప్పుడు ఏంటంటే టెంపరేచర్ మోర్ దెన్ 30 ఉంటే అది హాట్, టెంపరేచర్ అనేది గ్రేటర్ దెన్ 20 ఉండి అదే టెంపరేచర్ లెస్ దెన్ 30 ఉంటే అది వార్మ్. మొత్తానికి ఈ రెండు కండిషన్స్ ఫెయిల్ అయితే కోల్డ్. మనకి ఎంత ఉంది, 30 ఉంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, వార్మ్ ఉండాలి. వార్మ్ వచ్చిందా, మనకి 35 రాస్తున్నాం ఇక్కడ, 35. సో ఇక్కడ ఏం రావాలి, హాట్ వచ్చేసింది, 35 పెట్టినాం కాబట్టి. ఓకే, సో ఇది అన్న ఇఫ్ ఎల్స్ కండిషన్స్. నేను నీకు పీడిఎఫ్ పంపుతా ప్రాక్టీస్ చేసుకోవడానికి, అది చేసి ఇంకా మొత్తం ఓన్గా థింక్ చేసి ట్రై చేయి. ఓన్గానే ఫస్ట్ పేపర్ పైన రాసుకో అసలు దీనికి ఎట్లా, ఏ కండిషన్తో దీన్ని సాల్వ్ చేస్తాం అని. దాని తర్వాత కోడ్ రాయి, అంతే సింపుల్గా. ఎట్లా అంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దానికి ఏ కండిషన్ వస్తుందని, దాని తర్వాత అది రాసేస్తే అయిపోతుంది, దాన్ని కోడ్లాగా కన్వర్ట్ చేస్తే అయిపోతుంది, సింపుల్.